కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్ చెక్లిస్ట్ ఎలా ఫిల్ చేయాలో చూద్దామండి. దీనికి ఒక స్కోర్ కూడా ఉంటుంది, అవన్నీ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్ చెక్లిస్ట్ ఫిల్ చేసేటప్పుడు డేట్ అండ్ మంత్ ఇయర్ మెన్షన్ చేయాలి. దాని జనరల్ ఇన్ఫర్మేషన్లోని నేమ్ ఆఫ్ ది ఆశా, నేమ్ ఆఫ్ ది ఏఎన్ఎం, ఏ విలేజ్ ఆర్ ఏ వార్డుకి చెందింది, సబ్ సెంటర్ నేము అండ్ పిహెచ్సి ఆర్ అర్బన్ పిహెచ్సి నేమ్ మెన్షన్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేటప్పుడు ఆ పర్సన్ నేమ్, ఏజ్, సెక్స్ అండ్ అడ్రస్ అండ్ పర్సన్ ఆధార్ కార్డ్ ఆర్ వాటర్ ఐడి కార్డ్ నెంబర్, వాళ్ళకి ఏదైనా స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయా లేదా మెన్షన్ చేయాలి. టెలిఫోన్ నెంబర్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా సరే ఫోన్ నెంబర్ రాయాలి, అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత పర్సన్కి ఏమైనా విజన్ ప్రాబ్లం ఉందా, బెడ్ రిడన్ ఉన్నారా, ఏదైనా యాక్టివిటీస్ సరిగ్గా లేకుండా ఉన్నారా, సపోర్ట్ తీసుకుంటున్నారా, రీజన్ ఏంటనేది పక్కన స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. తర్వాత ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుందండి. పార్ట్ ఏకి వచ్చేసరికి క్వశ్చన్స్ అందులో ఏంటున్నాయో చూద్దాము. ఏజ్ ఉంటుంది. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ యువర్ ఏజ్? ఏజ్ 0 to 29 years అయితే జీరో స్కోర్ వేయాలి, జీరో సర్కిల్ చేయాలి మనము. 30 to 39 years అయితే 1, 40 to 49 years 2, 50 to 59 years అయితే 3, ఆర్ గ్రేటర్ దెన్ 60 years అయితే 4 స్కోర్ వేయాలండి. ఈ ఏజ్కి సంబంధించిన స్కోరు పక్కన బాక్స్ ఇచ్చారు చూడండి, రైట్ స్కోర్ అని, అక్కడ స్కోరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఈజ్, డూ యూ స్మోక్ ఆర్ కన్జ్యూమ్ స్మోక్లెస్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ గుట్కా ఆర్ పాన్? వీటికి సంబంధించిన రేంజ్ అంటే అసలు ఎప్పుడూ తీసుకోవట్లేదు, నెవర్ అయితే 0 అండి. యూజ్డ్ టు కన్జ్యూమ్డ్ ఇన్ పాస్ట్, అంతకుముందు ఎప్పుడన్నా వాడారు లేదా అప్పుడప్పుడు తీసుకుంటున్నారంటే 1, డైలీ తీసుకుంటున్నారు, స్మోక్ చేస్తారు లేదా సమ్ గుట్కా పాన్ తీసుకుంటున్నారంటే 2 స్కోర్ వేయాలి. ఆ పర్సన్కి ఎంత స్కోర్ వచ్చిందని పక్కన స్కోర్ బాక్స్లో మెన్షన్ చేయాలి. దెన్ కమింగ్ టు థర్డ్ పాయింట్, డూ యూ కన్జ్యూమ్ ద ఆల్కహాల్ తీసుకుంటున్నారా ఆ పర్సన్ అని అడగాలి. వాళ్ళు అసలు ఎప్పుడూ తీసుకోవట్లేదు, నో అయితే 0 మెన్షన్ చేయాలండి. లేదు ఆ పర్సన్ అప్పుడప్పుడు తీసుకుంటారు, వీక్లీ వన్స్ అలా తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎస్ అయితే 1 పెట్టాలి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ వెస్ట్ సర్కంఫరెన్స్ అయితే ఫీమేల్కి 80 centimeters ఆర్ లెస్ ఉంటే 0 అండి. మేల్కి అయితే 90 centimeters ఆర్ లెస్ ఉంటే 0 పెడతాము. 81 to 90 centimeters ఫీమేల్కి 1 స్కోర్ వేస్తామండి. మేల్కి అయితే 91 to 100 centimeters ఉంటే 1 స్కోర్ వేయాలి. ఫీమేల్స్లో మోర్ దాన్ 90 centimeters ఉంటే 2 స్కోర్ వేయాలి. మోర్ దాన్ 100 centimeters ఇన్ మేల్ అయితే స్కోర్ 2 వేయాలండి. ఆ పర్సన్కి ఎంత స్కోర్ వచ్చిందో పక్కన స్కోర్ బాక్స్లో మెన్షన్ చేయాలి 4th పాయింట్కి. అండ్ 5th పాయింట్ వస్తే, డూ యూ అండర్టేకెన్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ మినిమమ్ ఆఫ్ 150 minutes ఇన్ ఏ వీక్, డైలీ మినిమమ్ 30 minutes పర్ డే ఆర్ 5 days ఏ వీక్, 5 days వీక్లోని ఎప్పుడన్నా మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తున్నామా లేదా అన్నది మెన్షన్ చేయాలి. అట్లీస్ట్ 150 minutes ఇన్ ఏ వీక్ అయితే 0, లెస్ దెన్ 150 minutes ఇన్ ఏ వీక్ అయితే 1 అండి. అంటే ఒక వీక్లో 5 days వాళ్ళు మినిమమ్ 30 minutes పర్ డే, 30 minutes ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ సంథింగ్ ఏదన్నా చేస్తే దానిని మనము ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా చేస్తున్నారని కన్సిడర్ చేయాలి. వాళ్ళకి 0 స్కోర్ వేస్తాం చేస్తే. లేదు అసలు చేయట్లేదు, 5 days కూడా 5 daysలో పర్ డే 30 minutes కూడా స్పెండ్ చేయట్లేదు ఫిజికల్ యాక్టివిటీ కోసం అంటే 1 స్కోర్ వేస్తాం. ఇది 5th పాయింట్కి సంబంధించిన స్కోర్ ఎంత వచ్చింది అన్నది ఈ పక్క బాక్స్లో ఉంది కదండి, స్కోర్ రైట్ స్కోరు ఆ బాక్స్లో మెన్షన్ చేయాలి. డూ యూ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ, ఎనీ వన్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఆర్ హార్ట్ డిసీజ్? ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ రిలేటివ్లో అంటే బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అడుగుతాం. వాళ్ళకి అలాంటిది ఏమీ హిస్టరీ లేకపోతే నో అంటే వాళ్ళకి 0కి సర్కిల్ చేయాలి, ఆ స్కోర్ పక్కన స్కోర్ బాక్స్లో వేయాలి. లేదు హిస్టరీలో వాళ్ళకి డయాబెటిక్, హార్ట్ డిసీజ్, బ్లడ్ ప్రెషర్ ఉంటే ఎస్ అయితే 2 స్కోర్ వేయాలండి. ఇక్కడ స్కోర్ బాక్స్లో మెన్షన్ చేస్తాం వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చిందో. టోటల్ స్కోర్ చూడండి, ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ టు బీ స్క్రీన్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేర్ స్కోర్స్.
A score above 4 indicates that the person may be at a high risk of NCD and need to be prioritized for attending ఏ వీక్లీ స్క్రీనింగ్ డే. వీక్లీ వాళ్ళు స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వాళ్ళకి వీటన్నిటిలో ఈ 6 పాయింట్స్ టోటల్ చేసినప్పుడు మనకి అబవ్ ఫోర్ స్కోర్ కానీ వస్తే ఆ పర్సన్కి ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నిటికీ స్క్రీనింగ్ అనేది అవసరం ఉంటుంది. వాళ్ళకి వీక్లీ స్క్రీనింగ్ డే అప్పుడు కంపల్సరీ వచ్చి స్క్రీనింగ్ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. దాని కమింగ్ పార్ట్ బి, ఎర్లీ డిటెక్షన్. ఆస్క్ ఇఫ్ పేషెంట్ హ్యాస్ ఎనీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయో లేదా మెన్ ఆర్ ఉమెన్ ఎవరికైనా సరే అడగాలండి. ఇందులో B1, B2, B3 అని కూడా ఉంటాయి. B1లో చూడండి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో. కాఫింగ్ మోర్ దెన్ 2 weeks. స్పోటమ్, బ్లడ్ ఇన్ స్పోటమ్. ఫీవర్ ఫర్ మోర్ దెన్ 2 weeks. లాస్ ఆఫ్ వెయిట్, నైట్ స్వెట్స్. ఆర్ యూ currently taking anti-TB drugs? Anyone in family currently suffered from TB? History of TB. Recurrent ulceration on palm or sole. Recurrent tingling on palm or sole. And cloudy or blurred vision. Difficulty in reading. అలానే పక్కన చూడండి, హిస్టరీ ఆఫ్ ఫిట్స్ ఏమైనా ఉందా, డిఫికల్టీ ఇన్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్, any ulcer in the mouth that has not healed in 2 weeks, any growth in the mouth that has not healed in 2 weeks, any white or red patch in the mouth that has not healed in 2 weeks. అంటే ఇది మనకి ఓరల్ క్యాన్సర్ ఇండికేషన్ అనమాట. పెయిన్ వైల్ చూయింగ్, ఎనీ చేంజెస్ ఇన్ ద టోన్ ఆఫ్ యువర్ వాయిస్, any hypopigmented patches or discoloration lesions with loss of sensation, any thickened skin, any nodule on skin, recurrent numbness on the palm or sole, and cleaving of fingers in the hands or feet, tingling and numbness in the hands. These signs and symptoms are indicated to leprosy. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇదంతా B1లో వస్తుందండి. టీబీ ఉన్నది లేదు అదే ఒక హిస్టరీ కలెక్ట్ చేస్తాము. ఇందులో అనదర్ పాయింట్ ఈజ్ ఓరల్ క్యాన్సర్ ఉంది లేదు మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత లెప్రసీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా B1లో వస్తుంది. ఇంకా B1లోనే ఐ ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చండి. పెయిన్ ఇన్ ద ఐస్ lasting for more than a week and redness in the eyes lasting for more than a week and difficulty in hearing problem కూడా ఐడెంటిఫై చేయొచ్చు. దాని పక్క చూడండి, ఇనేబిలిటీ టు క్లోజ్ ఐలిడ్స్, difficulty in holding the objects with the hands or fingers, weakness in the feet and causes the difficulty in walking. ఇవన్నీ ఉన్నాయా లేదా ఎస్ ఆర్ నో అనేది టిక్ చేసుకోవాలి. దెన్ కమింగ్ టు B2, women only, lump in the breast, blood stains, discharges from the nipple, change in the shape and size of the breast, bleeding between periods. ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలండి బై ద కలెక్టింగ్ ఆఫ్ ది హిస్టరీ. బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. బ్లీడింగ్ ఆఫ్టర్ మెనోపాజ్, బ్లీడింగ్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్, ఫౌల్ స్మెల్లింగ్, వెజైనల్ డిశ్చార్జెస్. Then coming to B3, early specific, above 60 years or above 60 years. Feeling unsteady while standing or walking, yes or no. Suffering from any physical disability that restricts movements, yes or no mention cheyali. Then coming to needing help from others to perform everyday activities such as eating, getting, dressing and grooming, bathing, walking or using the toilets. And coming to fourth thing, name of your near ones or your own home address. ఇవన్నీ కూడా మనకి ఇదంతా ఎల్డర్లీ పీపుల్ ఏజ్ గ్రూప్ ఉంటారు కదండి, వాళ్ళ కేర్ కింద వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఆన్సర్స్ as to any one of the above mentioned symptoms, refer the patient immediately to nearest facility where a medical officer is available. If the person is as action suggested,
sputum samples collection and transfer to nearest TB treating center. If answer is yes, tracking of a family members to be done by ANM or MPW.